హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ర్యాంకింగ్ సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేశాము. ఓకే, ఇప్పుడు థర్డ్ వీడియో ఇది. ప్రతి ఒక్క వీడియోలో కూడా డిఫరెంట్ మోడల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ థర్డ్ వీడియోలో డిఫరెంట్ మోడల్స్తో మనం చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ సచ్ ఫైవ్స్ ఆర్ దేర్ ఇన్ ఫాలోయింగ్ నంబర్ సీక్వెన్స్, each of which is immediately preceded by 3 or 4 but not immediately followed by 8 or 9 అండి. అంటే 5కు ముందల్లా ఇమ్మీడియట్లీ ప్రిసీడ్ బై 3 ఆర్ 4 రావచ్చు, బట్ నాట్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై 8 ఆర్ 9. అంటే 5కు తర్వాత 8 కానీ 9 కానీ ఉండకూడదు. అలాంటి హౌ మెనీ సచ్ ఫైవ్స్ ఆర్ దేర్ ఇన్ ఫాలోయింగ్ నంబర్ సీక్వెన్స్. ఈ నంబర్ సీక్వెన్స్లో అలాంటి ఫైవ్స్ ఎన్ని ఉన్నాయి? ముందల్లా 3 ఆర్ 4 ఉండొచ్చు 5కి ముందల్లా, కానీ 5కు తర్వాత 8, 9 ఉండకూడదు. అలాంటి ఫైవ్స్ ఎన్ని ఉన్నాయి ఈ సిరీస్లో అని అడుగుతున్నారండి. మనము చూద్దాము. ఇక్కడ 5కి ముందల 3 కానీ 4 కానీ ఉండొచ్చు. 5కి ముందల 3 ఉంది. 5కి తర్వాత 8 ఆర్ 9 ఉండకూడదు. సో 8 ఆర్ 9 ఉండకూడదు కాబట్టి ఇది రాదు. ఇది సాటిస్ఫై చేయలేదు ఈ కండిషన్ని. నెక్స్ట్ 5కి ముందర ఏముండాలి? 3 ఆర్ 4 ఉండాలి. సో ఇక్కడ 3 ఆర్ 4 లేదు. 5కి ముందర 4 ఉంది. సో 5కు తర్వాత 8 ఆర్ 9 ఉండకూడదు. ఇక్కడ ఏముంది? 5 ఉంది. సో 1 ఇక్కడ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 5కి ముందల్లా 3 ఉండొచ్చు. 5కు తర్వాత 8 ఆర్ 9 ఉండకూడదు. సో ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇది సాటిస్ఫై కాదు. నెక్స్ట్ 5కి ముందర 4 ఉండొచ్చు. 5కు తర్వాత 8 ఆర్ 9 ఉండకూడదు. సో ఇక్కడ 5కు ముందల్లా 4 ఉంది. 5కు తర్వాత 8 ఆర్ 9 లేదు. కాబట్టి ఇది కూడా కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ 5కి ముందర 3 ఉండొచ్చు. 5కు తర్వాత 8 ఆర్ 9 ఉండకూడదు. ఇక్కడ 5కి తర్వాత 7 ఉంది. ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది పైన కండిషన్ని. నెక్స్ట్ 5కు ముందల్లా ఏముండాలి? 4 ఉండాలి. ఇక్కడ లేదు. సో ఇది రాదు. 5కి ముందర ఇక్కడ ఏముంది? 5 ఉంది. ఇక్కడ ఏముంది? 3 ఆర్ 4 ఉండాలా. సో ఇది కూడా సాటిస్ఫై కాదు. ఇక్కడ 5కి ముందల్లా 4 ఉండాలి. 3 ఆర్ 4 గాని ఉండాలి. సో 4 ఉంది. 5కు తర్వాత 8 ఆర్ 9 ఉండకూడదు. ఇక్కడ 8 ఆర్ 9 లేదు. సో ఇది కూడా పైన కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ 5కు ముందర ఏముండాలి? 3 ఆర్ 4 గాని ఉండాలి. ఇక్కడ 3 ఉంది. 5కు తర్వాత ఏముండకూడదు అన్నాడు? 8 ఆర్ 9 ఉండకూడదు. ఓకే, ఇక్కడ 5కి తర్వాత 8 ఆర్ 9 లేదు. సో ఇదొకటి. ఈ విధంగా మనకు ఎన్ని ఫైవ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. 5 ఫైవ్స్ అనేది ఉన్నాయండి. ఆ 5 ఫైవ్స్ యొక్క కండిషన్ ఏంది? ఈ కండిషన్ ఏంటంటే 5కి ముందల 3 ఆర్ 4 ఉండొచ్చు, బట్ నాట్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై 8 ఆర్ 9. 5కి తర్వాత 8 ఆర్ 9 ఉండకూడదు. అలాంటి ఫైవ్స్ ఎన్ని ఉన్నాయన్నారు? ఆన్సర్ వచ్చేసి మనకు 5 ఫైవ్స్ అయితే ఉన్నాయండి. ఆన్సర్ వచ్చేసి మనకు 5. ఇక్కడ 4, 5, 5, 4, 5, 6. నెక్స్ట్ 7, 3, 5, 7 ఉంది. 3, 5, 7. నెక్స్ట్ 4, 5, 2, 3, 5, 1. సో ఇలాంటివి ఫైవ్స్ ఎన్ని ఉన్నాయంటే 5 ఫైవ్స్ ఉన్నాయండి. ఓకేనా? ఈ పైన కండిషన్ని సాటిస్ఫై చేసిన ఫైవ్స్ ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. నెక్స్ట్ నేను కొంచెం స్లోగా చెప్తాను. ఒకవేళ మీకు బాగా స్లో అనిపిస్తే స్పీడ్ అనేది పెంచుకోండి, ప్లేబ్యాక్ స్పీడ్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లము. ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ హౌ మెనీ సచ్ ఆడ్ నెంబర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 3 ఆర్ 5 దెన్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్స్ అండ్ దెన్ ఆల్సో ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్స్. ఇక్కడ చూడండి, ఏ సిరీస్ ఈ కింద ఇచ్చిన సిరీస్లో హౌ మెనీ సచ్ ఆడ్ నెంబర్స్ ఆర్ దేర్
విచ్ ఆర్ డివిజిబుల్ బై 3 ఆర్ 5. ఇక్కడ ఏ అయితే ఆడ్ నెంబర్స్ ఉన్నాయో అవి 3 ఆర్ 5తో డివిజిబుల్ అయి ఉండాలి. దెన్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్స్ అండ్ దెన్ ఆల్సో ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్స్. అయితే ఏవైతే ఆడ్ నెంబర్స్ 3 ఆర్ 5తో డివిజిబుల్ అవుతున్నాయో వాటికి తర్వాత ఆడ్ నెంబర్ ఉండాలి. ఈ 3, 5తో డివిజిబుల్ అయ్యే ఆడ్ నెంబర్స్కి తర్వాత ఆడ్ నెంబర్ ఉండాలి. అండ్ దెన్ ఆల్సో ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ కూడా ఉండాలి. సో అలాంటి పెయిర్స్, అలాంటి నంబర్స్ ఎన్ని ఉన్నాయి? చూద్దాం. ఇక్కడ మనకు 3తో డివిజిబుల్ అయ్యే ఆడ్ నెంబర్స్, ఇది 12 అనేది ఆడ్ నెంబర్ కాదు, ఈవెన్ నెంబర్. 19 ఆడ్ నెంబరే, బట్ 3 ఆర్ 5తో డివిజిబుల్ కాదు. 21 అనేది ఆడ్ నెంబరు 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, 3తో డివిజిబుల్ అయిన తర్వాత మనకి ఏముంది? ఫాలోడ్ బై ఆడ్ నెంబర్స్ అండ్ దెన్ ఆల్సో ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్. 21 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. దాని తర్వాత ఏమైనా ఉండాలి? ఆడ్ నెంబర్ ఉండాలని చెప్పాడు. ఫాలోడ్ బై ఆడ్ నెంబర్, దెన్ తర్వాత ఈవెన్ నెంబర్, దాని తర్వాత ఈ ఆడ్ నెంబర్ తర్వాత ఈవెన్ నెంబర్ ఉండాలి. సో ఇక్కడ 21 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఉంది, తర్వాత ఈవెన్ నెంబర్ రావాలి. సో ఇక్కడ ఈవెన్ నెంబర్ అనేది రాలేదు. సో ఇది పైన ఉన్న కండిషన్ని సాటిస్ఫై చేయట్లేదు. ఓకేనా? నెక్స్ట్ 3 చదువుదాం. 3 అనేది ఆడ్ నెంబరు 3తో డివిజిబుల్ అవుతుంది. దానికి తర్వాత ఏమైనా ఉండాలి? ఆడ్ నెంబర్ ఉండాలి. 25 ఆడ్ నెంబరు, దెన్ ఆల్సో ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్. ఆడ్ నెంబర్ తర్వాత ఈవెన్ నెంబర్ ఉండాలి. సో ఇక్కడైతే పైన కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 25 ఉంది కదా, 5తో డివిజిబుల్ అవుతుంది. ఇది ఆడ్ నెంబరు. దాని తర్వాత ఏమి ఉండాలి? ఆడ్ నెంబర్ ఉండాలి. సో ఇక్కడ 25 తర్వాత 18 ఉంది, అంటే ఈవెన్ నెంబర్ ఉంది. సో పైన కండిషన్ నాట్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఉండాలి. ఆడ్ నెంబర్స్ 3 ఆర్ 5తో డివిజిబుల్ అయింది. ఇది 18 అనేది ఆడ్ నెంబర్ కాదు. సో 35 అనేది ఆడ్ నెంబరు, 5తో డివిజిబుల్ అవుతుంది. సో దెన్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్, దాని తర్వాత ఆడ్ నెంబర్ ఉండాలి. సో ఇక్కడ ఆడ్ నెంబర్ లేదు, ఈవెన్ నెంబర్ వచ్చింది. సో ఇది కూడా పైన కండిషన్ని సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్ 20 అనేది ఈవెన్ నెంబర్, మనకు ఉండాల్సింది ఆడ్ నెంబర్స్ మాత్రమే. సో ఆడ్ నెంబర్స్ 3 ఆర్ 5తో డివిజిబుల్ అయ్యాయి. ఇది ఆడ్ నెంబర్ కాదు, ఈవెన్ నెంబర్. సో నెక్స్ట్ 22, ఇది కూడా ఈవెన్ నెంబరే. ఇది కూడా పైన కండిషన్ సాటిస్ఫై అయ్యేది. 21 అనేది ఆడ్ నెంబరు. ఈ ఆడ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి 3 ఆర్ 5తో డివిజిబుల్ అయి ఉండాలి. 3 ఆర్ 5 3తో డివిజిబుల్ అవుతుంది. దాని తర్వాత ఏముండాలి? దెన్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ఉందా? ఎస్, ఆడ్ నెంబర్ ఉంది. దాని తర్వాత దెన్ ఆల్సో ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్. దాని తర్వాత ఈవెన్ నెంబర్ ఉంది. ఎస్, ఇది కూడా పైన కండిషన్ని సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ మనకు 45 అనేది ఆడ్ నెంబర్. ఈ 45 5తో డివిజిబుల్ అవుతుంది. అవునా? 5తో డివిజిబుల్ అవుతుంది, 3తో కూడా డివిజిబుల్ అవుతుంది. అయితే ఇక్కడ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ ఉన్నారు. ఇక్కడ ఆడ్ నెంబర్ లేదు. దాని తర్వాత ఏదైతే 3 ఆర్ 5తో డివిజిబుల్ అవుతున్నాయి దాని తర్వాత ఏమి ఉండాలి? ఆడ్ నెంబర్ ఉండాలి. ఆడ్ నెంబర్ ఇక్కడ లేదు. సో పైన కండిషన్ని 45, 46 అనేది సాటిస్ఫై చేయట్లేదు. నెక్స్ట్ 46 అనేది ఆడ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 47 అనేది ఆడ్ నెంబరే, బట్ ఈ ఆడ్ నెంబరు 3 ఆర్ 5తో డివిజిబుల్ కాదు. సో ఇది పైన కండిషన్ని సాటిస్ఫై చేయట్లేదు. నెక్స్ట్ 48 అనేది ఈవెన్ నెంబర్. పైన ఏం చెప్పారు? ఆడ్ నెంబర్స్ 3 ఆర్ 5తో డివిజిబుల్ అయ్యేటి ఉండాలని చెప్పారు. కాబట్టి 48 అనేది ఆడ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 9 అనేది మనకు ఆడ్ నెంబరు, 3తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ అన్నాను, ఆడ్ నెంబర్ లేదు. నెక్స్ట్ 50 అనేది ఈవెన్ నెంబర్ ఉంది. సో ఇది కూడా మనకు పైన కండిషన్ని సాటిస్ఫై చేయదు. నెక్స్ట్ ఏంటి? 52 కూడా ఈవెన్ నెంబరే. 54 కూడా ఈవెన్ నెంబరే. మనకు కావాల్సింది ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి. 3 ఆర్ 5తో డివిజిబుల్ అయి ఉండాలి. సో నెక్స్ట్ 55 ఉందండి. 55 అనేది మనకు ఆడ్ నెంబరే, కానీ ఆడ్ నెంబర్ తర్వాత మనకు 5తో డివిజిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ అన్నారు. 5తో డివిజిబుల్ అయి ఉండాలి, 5 ఆర్ 3తో డివిజిబుల్ అయి ఉండాలి, లేదా దాని తర్వాత ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ అయి ఉండాలి. ఇక్కడ ఇది 5తో డివిజిబుల్ అది అవుతుంది, కానీ
56 అనేది ఆడ్ నెంబర్ అయి ఉండాలి. తర్వాత నెంబర్ 55కి తర్వాత నెంబర్ ఆడ్ నెంబర్ అయి ఉండాలి. పైన చెప్పిన కండిషన్ ప్రకారం. సో, ఇక్కడ 56 అనేది ఈవెన్ నెంబర్. నాట్ సాటిస్ఫై పైన ఉండే కండిషన్‌కి నాట్ సాటిస్ఫైడ్. సో, ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఓన్లీ 2. 2 మాత్రమే సాటిస్ఫై చేస్తున్నాయి. ఓకేనా? ఈ 2 మాత్రమే మనకు సాటిస్ఫై చేస్తున్నాయి. సో, మనకు ఆన్సర్ వచ్చేసి అలాంటి నంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. 3 ఆర్ 5తో డివిజిబుల్ అయ్యే ఆడ్ నెంబరు అండ్ తర్వాత వచ్చే నెంబరు ఆడ్ నెంబర్ అయి ఉండాలి. ఏది 3 ఆర్ 5తో డివిజిబుల్ అయ్యే నెంబరు 3 ఉంది. దాని తర్వాత ఆడ్ నెంబరు 25 ఉంది. దాని తర్వాత ఈవెన్ నెంబర్ ఉంది. సో, ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది ఒక దగ్గర. ఇంకొక దగ్గర కూడా ఇక్కడ కూడా సేమ్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి అలాంటి నంబర్స్ హౌ మెనీ సచ్ ఆడ్ నెంబర్స్ ఆర్ దేర్ అంటే మనకు 2 ఆడ్ నెంబర్స్ అయితే ఉన్నాయి. 3 అండ్ 21. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ అండి. విచ్ ఈస్ ద థర్డ్ నెంబర్ టు ది లెఫ్ట్ ఆఫ్ ద నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ ద నంబర్. ఇక్కడ ఏమన్నారు? విచ్ ఈస్ ద థర్డ్ నెంబర్ టు ది లెఫ్ట్ ఆఫ్ ద నంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ ద నంబర్ అండి. ఈ సీక్వెన్స్లో మిడిల్ నెంబర్కి లెఫ్ట్ సైడ్ థర్డ్ నెంబర్ అయి ఉండాలంట. అది ఏందని అంటున్నారు అంటే ఇక్కడ టోటల్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కౌంట్ చేసుకోవాలి మనము. ఈ కౌంట్ చేసుకొని మిడిల్లో ఉండే నెంబర్ ఏది చూసుకొని మిడిల్లో ఉన్న నెంబర్కి లెఫ్ట్ టు ది థర్డ్ నెంబర్, లెఫ్ట్ సైడ్ మిడిల్ ఉండే నెంబర్కి లెఫ్ట్ సైడ్ థర్డ్ నెంబర్ ఏదనేది ఇక్కడ క్వశ్చన్. మనకు ఓవరాల్గా 1 2 3 4 9 వరకు ఇక్కడ వరుసగా ఉన్నాయండి. సో 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 డిజిట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. 27 డిజిట్స్లో వాడు ఏమన్నారు? మిడిల్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ అన్నారు. ఎగ్జాక్ట్లీ మిడిల్. ఇక్కడ మనకు 27 ఉన్నాయి. మనకు 27 అంటే 13 ఎంత? 26. ఇంకా ఇటు 13 ఇటు 13 ఉండాలి. 13 తర్వాత ఏమొస్తుంది? 14 వస్తుంది. అటు 13 ఉంటాయి, ఇటు 13 ఉంటాయి. మధ్యలో ఏదైతే ఉందో ఆ నెంబర్ చూద్దాం. 1 2 ఇక్కడ వరకు 9 10 11 12 13 14. ఈ 9 అనే నెంబరు మిడిల్లో ఉంది. ఇటు 13 ఉన్నాయి, ఇటు 13 ఉన్నాయి. ఓవరాల్గా 27 డిజిట్స్ అయితే మనకు ఉన్నాయి కదా. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే విచ్ ఈస్ ద థర్డ్ నెంబర్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద నంబర్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ ద నెంబర్ అండి. ఇక్కడ ఈ సీక్వెన్స్లో మిడిల్కి ఉన్న నెంబర్కి లెఫ్ట్న థర్డ్ నెంబర్ ఏంటి అనేది క్వశ్చన్. ఇక్కడ 1 ఈ 9కి లెఫ్ట్న థర్డ్ ఏముంది? 1 2 3 4 ఉందండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, సరే జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం లేదు, చాలా సింపుల్ అండి. విచ్ ఈస్ ద థర్డ్ నెంబర్ టు ది లెఫ్ట్ ఆఫ్ ద నంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ ద నంబర్. ఏదైతే ఈ సీక్వెన్స్లో మిడిల్ నెంబర్ ఉందో దానికి లెఫ్ట్కి దానికి ఆ నెంబర్కి లెఫ్ట్న థర్డ్ నెంబర్ ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకేనా? సో మనకు ఓవరాల్గా ఈ డిజిట్స్ అన్నిటిని కౌంట్ చేస్తే 27 వచ్చింది. 27లో మిడిల్ ఏంటి? 14 అవుతుంది. సో ఇటు 13 ఇటు 13 ఉంటే 13 26 మిడిల్లో ఉండే ఒక 9 27. ఈ 9కి లెఫ్ట్ థర్డ్ 1 2 3. సో ఆన్సర్ వచ్చేసి మనకు 4. ఈ 9కి లెఫ్ట్న థర్డ్ డిజిట్ వచ్చేసి 4 కదండి. అలాగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దామండి. ఫోర్త్ వన్, ఇన్ ద గివెన్ సిరీస్ హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ ఆల్టర్నేట్ నంబర్స్ హ్యావ్ డిఫరెన్స్ ఆఫ్ 2 అండి. ఇచ్చిన సిరీస్లో మనకు ఆల్టర్నేట్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది 2 ఉండాలి. ఆల్టర్నేట్ నంబర్స్ యొక్క డిఫరెన్స్ 2 ఉండాలి. అలాంటి పెయిర్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్స్ మనం ఇట్లా గీసుకుందాం కన్ఫ్యూజ్ లేకుండా. 6 తర్వాత 4 వస్తుంది. 4 కాదు అడిగింది, ఆల్టర్నేట్ నెంబర్ అడిగారు. సో 6కి ఆల్టర్నేట్ నెంబర్ 1,
1కి ఆల్టర్‌నేట్ 2, 2కి ఆల్టర్‌నేట్ 7, 7కి ఆల్టర్‌నేట్ 2, 2కి ఆల్టర్‌నేట్ 5, 5కి ఆల్టర్‌నేట్ వచ్చేసి 8, 8కి ఆల్టర్‌నేట్ 2, 2కి ఆల్టర్‌నేట్ 7, 7కి ఆల్టర్‌నేట్ 4, 4కి ఆల్టర్‌నేట్ 3, 3కి ఆల్టర్‌నేట్ 8. ఈ విధంగా ఆల్టర్‌నేట్ నంబర్స్ మనం తీసుకున్నాం. మరి 4కి ఆల్టర్‌నేట్ కూడా చూడాలిగా. 4కి ఆల్టర్‌నేట్ 2, 2కి ఆల్టర్‌నేట్ 8, 8కి ఆల్టర్‌నేట్ 4, 4కి ఆల్టర్‌నేట్ 1, 1కి ఆల్టర్‌నేట్ 3, 3కి ఆల్టర్‌నేట్ నంబర్ 6, 6కి ఆల్టర్‌నేట్ 1, 1కి ఆల్టర్‌నేట్ 1, 1కి ఆల్టర్‌నేట్ ఇక్కడ కూడా 1, 1కి ఆల్టర్‌నేట్ 2, ఓకేనా? 2కి ఆల్టర్‌నేట్ 6. ఇక్కడ ఈ ఆల్టర్‌నేట్ నంబర్స్ పైన, కింద ఉన్న ఆల్టర్‌నేట్ నంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది మనకు 2 రావాలి. అలాంటి పెయిర్స్ ఎన్నున్నాయనేది ఇక్కడ క్వెషన్. సో, 6, 1కు మధ్య డిఫరెన్స్ 5 ఉంది. మనకిక్కడ అడిగింది డిఫరెన్స్ 2 ఉండాలి. 1కు 2కు మధ్య డిఫరెన్స్ 1, 2కు 7కు మధ్య డిఫరెన్స్ 5, 7కు 2కు డిఫరెన్స్ మధ్య 7కు 2కు మధ్య డిఫరెన్స్ 5, 5కు 2కు 5కు 2కు 5కి డిఫరెన్స్ 3, 5కి 8కి డిఫరెన్స్ 3, 8కి 2కు మధ్య డిఫరెన్స్ వచ్చేసి 6, 2కి 7కి మధ్య డిఫరెన్స్ 5, 7కి 4కు మధ్య డిఫరెన్స్ 3, 4కి 3కి మధ్య డిఫరెన్స్ 1, 3కి 8కి డిఫరెన్స్ వచ్చేసి 5. సో, ఇక్కడ ఎక్కడా కూడా డిఫరెన్స్ పైన నంబర్‌లలో 2 లేదు. కింద చూద్దాం. 4కు 2కు మధ్య డిఫరెన్స్ ఇక్కడ ఉంది. 2 ఉంది. 2కు 8కి డిఫరెన్స్ 6, 8కి 4కి మధ్య డిఫరెన్స్ 4, 4కి 1కు మధ్య డిఫరెన్స్ 3, 1కు 3కి మధ్య డిఫరెన్స్ 2. సో, ఇక్కడ 1కు 3కి మధ్య డిఫరెన్స్ కూడా 2నే కదా! 3కి 6కి డిఫరెన్స్ 3, 6 1కి మధ్య డిఫరెన్స్ 5, 1కు మధ్య డిఫరెన్స్ 0, 1కి 0, 1కు 2కు డిఫరెన్స్ 1, 2కు 6 4. ఇక్కడ మనకు అలాంటి పెయిర్స్ ఎన్నున్నాయంటే 2 ఉన్నాయండి. ఆన్సర్ వచ్చేసి మనకు 2. ఓకేనా? చాలా ఈజీగానే ఉంటుంది. మీరు అండర్‌స్టాండ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం. జాగ్రత్తగా వినండి ఇది. ద పొజిషన్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ఫిఫ్త్ డిజిట్స్ ఇన్ ద నంబర్. ఈ నంబర్ ఏదైతే ఉందో ఇక్కడ పొజిషన్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ఫిఫ్త్ డిజిట్స్ ఇన్ ద నంబర్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అండి. ఈ నంబర్‌లో ఉన్న ఫస్ట్ అండ్ ఫిఫ్త్ డిజిట్స్ యొక్క నంబర్స్ ఏయైతే ఉన్నాయో ఆ డిజిట్స్, ఈ నంబర్‌లో ఉన్న డిజిట్స్ ఇంటర్చేంజ్ అయినాయి. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి, ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి షిఫ్ట్ అయిపోయినాయి. సిమిలర్‌లీ ద పొజిషన్ ఆఫ్ ద సెకండ్ అండ్ సిక్స్త్ డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ఒకదాని ప్లేస్‌లోకి ఒకటి, ఇంకో దాని ప్లేస్‌కి ఇంకోటి వచ్చేసినాయన్నమాట. అండ్ సో ఆన్. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ది థాట్ టు ది రైట్ ఆఫ్ ద సెవెంత్ డిజిట్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఆఫ్టర్ ద రీఅరేంజ్‌మెంట్. ఫస్ట్ మనము రీఅరేంజ్‌మెంట్ అనేది చూద్దాం. ఇక్కడ మనకు 8, 3, 2, 5, 6, 4, 7, 9 ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్పారు? ఫస్ట్ అండ్ ఫిఫ్త్ డిజిట్స్ యొక్క డిజిట్స్ ఇంటర్చేంజ్ అయినాయి. అంటే ఒకదాని ప్లేస్‌లో ఒకటికి వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఏమైపోయింది? ఫస్ట్, ఫిఫ్త్ చూద్దాం. ఫస్ట్ వన్ ఇది, ఫిఫ్త్ వన్ ఇది. సో, వీటి వాల్యూస్, వీటి యొక్క స్థానాలు ఇంటర్చేంజ్ అయిపోయినాయి. 6, 8 అయిపోయింది ఇక్కడ. 8కి 6, 6లో 8 వచ్చేసింది. ఇంటర్చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ మనకు ఏం చెప్పారు? సెకండ్ అండ్ సిక్స్త్ డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్. సెకండ్, సిక్స్త్ డిజిట్స్. ఇక్కడ సెకండ్, సిక్స్త్ డిజిట్స్ ఇంటర్చేంజ్ అయినాయి. వాటి వాల్యూస్ కూడా. 4 వస్తుంది. ఇక్కడ 3 వస్తుంది. నెక్స్ట్ ఏంటి? అండ్ సో ఆన్ అన్నారు కాబట్టి థర్డ్ డిజిట్, సెవెంత్ డిజిట్స్ వాటి యొక్క స్థానాలు కూడా ఇంటర్చేంజ్ అయిపోతాయి. సో, ఇక్కడ 7 వస్తుంది. ఇక్కడ 2 వస్తుంది. నెక్స్ట్ ఫైనల్‌గా ఈ 5, ఈ 9 కూడా ఇంటర్చేంజ్ అయితాయి. ఈ ఇంటర్చేంజ్ అయిన తర్వాత రీఅరేంజ్‌మెంట్ తర్వాత ఏం చెప్పారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి థాట్ టు ది రైట్ ఆఫ్ ద సెవెంత్ డిజిట్ ఫ్రమ్ ద రైట్ ఎండ్. రైట్ ఎండ్ నుంచి సెవెంత్ డిజిట్ యొక్క రైట్ సైడ్ థర్డ్ వన్ ఏది? ఇక్కడ మనము రైట్ సైడ్ నుంచి సెవెంత్ డిజిట్ చూద్దాం. రైట్ సైడ్ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7. రైట్ సైడ్ నుంచి 4 వచ్చేసి సెవెంత్ డిజిట్ అండి. అయితే వీళ్ళేమడిగారు? థర్డ్ టు ది రైట్. ఈ ఇది సెవెంత్ డిజిట్ ఏదైతే ఉందో దానికి రైట్ సైడ్ నుంచి థర్డ్ వన్ నంబర్ ఏది?
రైట్ సైడ్. ఫోర్త్‌కి రైట్ సైడ్‌న థర్డ్ నెంబర్ ఏది? 1, 2, 3 ఇది కదా! సో, మన ఆన్సర్ వచ్చేసి 8 ఓకేనా? ఇది ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుందండి. క్లియర్‌గా ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమడిగాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద థర్డ్ టు ది రైట్ ఆఫ్ ద సెవెంత్ డిజిట్ ఫ్రమ్ ద రైట్ ఎండ్. ఆఫ్టర్ రీఅరేంజ్‌మెంట్ తర్వాత సెవెంత్ డిజిట్ ఏది అంటే ఫోర్త్ వన్ రైట్ సైడ్‌ని సెవెంత్ డిజిట్ అనేది 4 వస్తుంది. ఈ 4కి రైట్ సైడ్‌న థర్డ్ నెంబర్ ఏది అని అడిగారు. సో, ఈ రైట్ సైడ్‌న 1, 2, 3 ఓకేనా? 8 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ అండి. మనము సిక్స్త్ వన్ చూద్దాం. ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ డిజిట్స్ ఇన్ ద నంబర్ 32146597 will remain same when the digits are arranged in ascending order. ఇక్కడ ఏదైతే ఈ నెంబర్ ఉందో ఈ నెంబర్‌ని మనము అసెండింగ్ ఆర్డర్‌లో అరేంజ్ చేస్తే ఎన్ని నంబర్స్ యొక్క పొజిషన్ అనేది సేమ్‌గా ఉంటుంది. మారకుండా సేమ్‌గా ఉంటుందనేది ఇక్కడ క్వెషన్. మనం నెంబర్ రాసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. 32146597 అండి. మనకి ఇక్కడ ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నంబర్స్ ఉన్నాయి. సో, వరుసగా నంబర్స్ ఉన్నాయి 9 ఇక్కడ. ఓకేనా? అయితే వాటిని అసెండింగ్ ఆర్డర్‌లోకి మనం రాసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మనకిక్కడ ఎన్ని నంబర్స్ చేంజ్ అవ్వలేదో చూద్దాం. 1, 4 చేంజ్ అవ్వలేదు. 8 కూడా చేంజ్ అవ్వలేదు. సో, మనకు అలాంటి నంబర్స్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ మనకు 3 నంబర్స్ ఉన్నాయి. ఓకేనా? మనకు ఆన్సర్ వచ్చేసి 3 అండి. ఓకే. నెక్స్ట్ మనం క్లియర్‌గా చూడండి. ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ డిజిట్స్ ఇన్ ద నంబర్ ఈ నంబర్ విల్ రిమైన్ ద సేమ్ వెన్ ద డిజిట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఈ నంబర్‌ని మనం అసెండింగ్ ఆర్డర్‌లో రాసుకున్నాము. రాసుకున్న తర్వాత ఎన్ని ఎన్ని డిజిట్స్ యొక్క పొజిషను మారకుండా అలానే ఉంది. రిమైన్ అలానే సేమ్‌గా ఉందని క్వెషన్ అయితే అడిగారు. మనకు ఇక్కడ 3 డిజిట్స్ యొక్క ప్లేసెస్ అనేది చేంజ్ అవ్వలేదు. ఓకేనా? నెక్స్ట్ అండి. నెక్స్ట్ సెవెంత్ వన్ చూద్దాం. ఇక్కడ మనకు which of the following 3 digits number will be second largest among them after 2 is subtracted from the middle digit of each number and the position of the first and third digits are interchanged. ఇక్కడ ఏదైతే నెంబర్స్ ఇచ్చారో వాటి యొక్క ఫస్ట్ అండ్ థర్డ్ డిజిట్స్‌ని ఇంటర్చేంజ్ చేసి మధ్యలో ఉన్న నంబర్ నుంచి 2ను తీసివేసిన తర్వాత సెకండ్ లార్జెస్ట్ అమాంగ్ దెమ్. అయితే తీసివేసిన తర్వాత సెకండ్ లార్జెస్ట్ నంబర్ ఏంటి? ఒకసారి మళ్ళీ క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 డిజిట్స్ నంబర్స్ విల్ బి సెకండ్ లార్జెస్ట్ అమాంగ్ దెమ్ ఆఫ్టర్ 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద మిడిల్ డిజిట్ ఆఫ్ ఈచ్ నంబర్ అండ్ ద పొజిషన్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. అంటే ఇక్కడ ఏం చెప్పారు? ఈ కింది నెంబర్లలో ఫస్ట్ అండ్ థర్డ్ డిజిట్స్‌ని ఇంటర్చేంజ్ చేసి మధ్యలో ఉన్న నెంబర్ నుంచి 2ను సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఏంటి అనేది ఇక్కడ క్వెషన్. చూద్దాం మనం. ఇక్కడ 3, 6, 8ని ఇంటర్చేంజ్ చేద్దాం. 8, 6, 3 వస్తుంది. ఓకేనా? 8, 6, 3 వస్తది. ఇక్కడ 9, 8, 4, 2, 7, 5, 3, 5, 8, 4, 7, 9.
సో, ఈ విధంగా నంబర్స్ అనేది వస్తది. వచ్చిన తర్వాత మనము 2ని సబ్ట్రాక్ట్ చేయాలని చెప్పాం కదా! మిడిల్ డిజిట్ నుంచి 2ను తీసివేయాలి. సో, ఇక్కడ 2ని తీసివేస్తే మనకు 843 వస్తుంది. 9 ఇక్కడ 2ని తీసివేస్తే 964 వస్తుంది. ఇక్కడ 2 తీసేస్తే 255 వస్తుంది. ఇక్కడ 2 తీసేస్తే 338 వస్తుంది. ఇక్కడ 2ని తీసేస్తే 7 నుంచి 2ని తీసేస్తే 459 వస్తుంది. ఇక్కడ సెకండ్ లార్జెస్ట్ నంబర్ ఏంటి? చూద్దాం. 843 ఇక్కడ ఫస్ట్ నంబర్ ఇది కదా! హైయెస్ట్ నంబర్ ఇది. సెకండ్ హైయెస్ట్ ఇది. మనం కనుక్కోమంది కూడా సెకండ్ హైయెస్టే. సో, మనకి ఇక్కడ ఆన్సర్ ఏదైతదండి? ఇది నంబరు ఏ అవుతది ఆన్సర్. ఆన్సర్ ఏమవుతది మనకు? ఏ. ఓకేనా? సెకండ్ హైయెస్ట్ ఇది. ఫస్ట్ నంబర్ ఇది. ఓకేనా? తర్వాత థర్డ్ హైయెస్ట్, ఫోర్త్ హైయెస్ట్, ఫిఫ్త్ హైయెస్ట్. ఇవేంటి వాటి యొక్క ర్యాంక్స్ ఆఫ్టర్ రీఅరేంజ్‌మెంట్. ఓకేనా? నెక్స్ట్ వన్. ఇక్కడ ఎయిత్ క్వెషన్ చూద్దామండి ఒకసారి. ఇన్ ద గివెన్ సిరీస్ ఈ సిరీస్‌లో వాట్ విల్ బి ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద సెకండ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్టర్ ద పొజిషన్ ఆఫ్ ఓన్లీ ద సెకండ్ అండ్ థర్డ్ డిజిట్స్ వితిన్ ఈచ్ నంబర్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ఇక్కడ ఇచ్చిన నంబర్స్‌లో ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ నంబర్‌ని ఇంటర్చేంజ్ చేసిన తర్వాత వాట్ విల్ బి ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద సెకండ్ హైయెస్ట్ నంబర్. సెకండ్ హైయెస్ట్ నంబర్‌లో ఫస్ట్ డిజిట్ ఏది? ఏది? సెకండ్ అండ్ థర్డ్ డిజిట్స్‌ని ఈ నంబర్స్‌లో సెకండ్ అండ్ థర్డ్ డిజిట్స్‌ని ఇంటర్చేంజ్ చేసిన తర్వాత సెకండ్ హైయెస్ట్ నంబర్‌లో ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద సెకండ్ హైయెస్ట్ నంబర్ ఉంటుంది. సెకండ్ హైయెస్ట్ నంబర్‌లో ఫస్ట్ డిజిట్ ఏంది? ఏది? సెకండ్ అండ్ థర్డ్ నంబర్స్‌ని ఇంటర్చేంజ్ చేయాలి. ఈ నంబర్స్‌లో ఏదైతే ఈ నంబర్స్ ఉన్నాయో ఈ నంబర్స్‌లో సెకండ్ అండ్ థర్డ్ డిజిట్స్‌ని ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ చేసిన తర్వాత సెకండ్ హైయెస్ట్ నంబర్ ఉంటుందిగా, ఆ సెకండ్ హైయెస్ట్ నంబర్‌లో ఫస్ట్ డిజిట్ ఏంటి అనేది ఇక్కడ క్వెషన్ అండి. చూద్దాం. ఇక్కడ 517 ఉందిగా. వాడు చేంజ్ చేయమనిది ఏంటి? సెకండ్ అండ్ థర్డ్ నంబర్‌ని చేంజ్ చేయమని చెప్పినారు. ఇంటర్చేంజ్ చేయమన్నాడు. సో, అలా చూసుకున్నట్లయితే మనకు 571 వస్తుంది. ఎందుకంటే 17ని ఇంటర్చేంజ్ చేయమన్నాడు కదా! సో, 352 693 814 729 ఎందుకంటే ఈ 2 ఈ 9ని ఇంటర్చేంజ్ చేయాలని చెప్పారు కాబట్టి. సో, ఇంటర్చేంజ్ చేసామండి. ఇంటర్చేంజ్ చేసిన తర్వాత దీంట్లో సెకండ్ హైయెస్ట్ నంబర్ ఏంటి అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. సెకండ్ హైయెస్ట్ నంబర్ ఏంటి? ఫస్ట్ హైయెస్ట్ నంబరు, సెకండ్ హైయెస్ట్ నంబర్ ఇది. ఈ సెకండ్ హైయెస్ట్ నంబర్‌లో ఫస్ట్ డిజిట్ ఏంటి? ఫస్ట్ డిజిట్ వచ్చేసి 7 అండి. ఓకేనా? సెకండ్ హైయెస్ట్ నంబర్ ఇదేగా. 814 అనేది ఫస్ట్ హైయెస్ట్ నంబరు. సెకండ్ హైయెస్ట్ నంబర్ వచ్చేసి 729. 729లో ఫస్ట్ హైయెస్ట్ నంబర్ అదే ఫస్ట్ డిజిట్ వచ్చేసి 7. సో, మన ఆన్సర్ వచ్చేసి 7 అండి. ఓకే. నెక్స్ట్ చూద్దాం. వాట్ విల్ బి ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద థర్డ్ నంబర్ ఫ్రమ్ ద టాప్ వెన్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్టర్ రివర్సింగ్ ద పొజిషన్స్ ఆఫ్ ద డిజిట్స్ విత్ ఇన్ ఈచ్ నంబర్. ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్స్‌లో ఈ నంబర్స్ యొక్క స్థానాలను మారిస్తే అంటే ఈ నంబర్స్‌ని రివర్స్‌గా రాసుకుంటే రివర్స్‌గా రాసుకున్న తర్వాత డిసెండింగ్ ఆర్డర్‌లో రాసుకోవాలి. సో, ఫస్ట్ మనం రివర్స్‌లో రాసుకుందాం. రివర్స్ అంటే 715 523 936 148 297. సో, రివర్స్‌లో రాసాము. రివర్స్‌లో రాసిన తర్వాత డిసెండింగ్ ఆర్డర్‌లో రాయాలి వీటినన్నిటిని. డిసెండింగ్ ఆర్డర్‌లో రాసిన తర్వాత వాట్ విల్ బి ద లాస్ట్ డిజిట్ ఆఫ్ థర్డ్ నంబర్ ఫ్రమ్ ద టాప్. టాప్ నుంచి థర్డ్ హైయెస్ట్ నంబర్ ఉంటుంది కదా! థర్డ్ హైయెస్ట్ నంబర్‌లో లాస్ట్ డిజిట్ ఏంటి అనేది క్వెషన్ ఇక్కడ. మనము ఫస్ట్ చూద్దాం. వీటిని డిసెండింగ్ ఆర్డర్‌లో రాద్దాం. 936 715 వీటిని డిసెండింగ్ ఆర్డర్‌లో రాద్దాం. 523 297 148. థర్డ్ నంబర్ ఫ్రమ్ ద టాప్ అండి. టాప్ నుంచి థర్డ్ నంబర్ ఏంటి? 1 డిసెండింగ్ ఆర్డర్‌లో రాసాం కదా!
డిసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత 1 2 3 ఇది థర్డ్ నెంబర్ కదా, టాప్ నుంచి పై నుంచి అంటే పెద్ద నుంచి థర్డ్ నెంబర్ ఇది. అయితే ఇందులో లాస్ట్ డిజిట్ ఎంత అండి? ఆన్సర్ థర్డ్, ఆన్సర్ 3. సో మనకు ఆన్సర్ ఇక్కడ 3 అండి. సో ఇక్కడ ఆన్సర్ మనకు బి. ఓకేనా, అర్థమైందండి? క్లియర్గా అర్థం చేసుకోండి. ఆఫ్టర్ అరేంజ్మెంట్ తర్వాత డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఈ నెంబర్స్ని రివర్స్లో రాసిన తర్వాత మనము వాటిని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత థర్డ్ నెంబర్లో ఫస్ట్ డిజిట్ ఏంటి, లాస్ట్ డిజిట్ ఏంటి? థర్డ్ నెంబర్ ఫ్రమ్ ద టాప్ అంటే ఇక్కడి నుంచి, అంటే పెద్ద నుంచి థర్డ్ నెంబర్ ఏది? ఇది 3వ అతిపెద్ద నెంబరు ఈ సిరీస్లో. అయితే దీంట్లో లాస్ట్ డిజిట్ ఏంటంటే మనకు 3. సో ఆన్సర్ వచ్చేసి బి అండి ఇక్కడ. నెక్స్ట్ మనము ఒకసారి 10th క్వశ్చన్ చూద్దాం. ద లెటర్స్ LMNOPQRST in their order are substituted by 9 integers 1 to 9. వీటన్నిటికీ 1 to 9 నెంబర్స్, 1 to 9 వరకు నెంబర్స్ ఇచ్చారంట. ఓకేనా? ఇన్ దట్ ఆర్డర్ 4 ఈజ్ అసైన్డ్ టు పి. వీటిలో పికి 4ని అసైన్ చేశారు. నెక్స్ట్ అసైన్డ్ టు పి, ద డిఫరెన్స్ బిట్వీన్ పి అండ్ టీ ఈజ్ 5. పి అండ్ టీకి డిఫరెన్స్ వచ్చేసి 5 ఉంది. నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ అండ్ టీకి వచ్చేసి 3 ఉంది. అయితే వాట్ ఈస్ ద ఇంటీజర్ అసైన్డ్ టు ఎన్? ఎన్కి అసైన్ చేసిన నెంబర్ ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. మనకు 4 ఈజ్ అసైన్ టు పి. పి అనేది మనకు 4ని అసైన్ చేశారు పికి. ఓకేనా? అయితే ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ అండ్ టీ, ద డిఫరెన్స్ బిట్వీన్ పి అండ్ టీ ఇచ్చి 5. పి అండ్ టీకి డిఫరెన్స్ ఎంత ఉంది? 5 ఉంది. సో పి అండ్ టీకి డిఫరెన్స్ 5 ఉంది కాబట్టి సో ఇక్కడ 4 + 5 చేస్తే 9 వస్తుంది. సో టీ యొక్క వాల్యూ 9. చూడండి, 9కి 4కి మధ్య డిఫరెన్స్ 5 ఉందా? ఎస్. 9లోంచి 4 పోతే 5 ఉంది కదా. సో ఈ డిఫరెన్స్ వచ్చేసి 5 ఉంది కాబట్టి నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ అండ్ టీ ఇస్ 3. ఎన్ టీకి మధ్య డిఫరెన్స్ 3 ఉండాలి. సో ఇక్కడ ఎన్ పెట్టుకున్నట్లయితే డిఫరెన్స్ వచ్చేసి ఎన్కు టీకి మధ్య 3 ఉండాలి. సో 9లోంచి 3 చేసేసి 6. సో 6. సో ఇక్కడ చూడండి, ఎన్కు టీకి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలని చెప్పారు? 3 అని చెప్పారు. సో 3 ఉంది ఇక్కడ. ఓకేనా? అయితే వాట్ ఈస్ ద ఇంటీజర్ అసైన్ టు ఎన్? ఎన్కు మనం అసైన్ చేసిన నెంబర్ ఏంటి అని అడిగారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి 6 అండి. సో ఆన్సర్ మనకు 6. ఓకేనా? నెక్స్ట్ 11th వన్ అండి. ఇన్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ న్యూమరల్స్ హౌ మెనీ 2s ఆర్ దేర్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఫాలోడ్ బై 1 బట్ నాట్ ప్రిసీడెడ్ బై 4. ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 2కి ఫాలోడ్ బై 1, 2 తర్వాత 1 వస్తుంది, నాట్ ప్రిసీడెడ్ బై 4. 2కి తర్వాత 1 రావచ్చు కానీ 4 రాకూడదు. ఇది పైన ఉండే కండిషన్. ఈ కండిషన్ ప్రకారం ఎన్ని 2s ఉన్నాయి, ఆ విధంగా ఎన్ని 2s, 2కి ముందర 4 ఉండకుండా 2కి తర్వాత 1 వచ్చే నంబర్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. మనం క్లియర్గా చూద్దాం. ఇక్కడ 2కి ముందర మనకు 4 ఉండకూడదు. సో ఇది సాటిస్ఫై చేయదు. మనము 21 అనుకుందామండి. 2 తర్వాత 1 ఉండాలి కాబట్టి కండిషన్ 21కి ముందర 4 ఉండకూడదు. సో ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇది సాటిస్ఫై చేయదు. 21కి ముందర 4 ఉండకూడదు, ఇంకేదైనా ఉండొచ్చు. సో ఇది సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ 2కి ముందర 4 ఉండకూడదు, ఇది సాటిస్ఫై చేయదు. 2కి ముందర మనకు నెక్స్ట్ ఇక్కడ 21 ఎక్కడ ఉందో చూద్దాం. ఎందుకంటే 2ని 1 ఫాలో అవ్వాలని చెప్పాం కాబట్టి 21 ఎక్కడ ఉందో చూద్దాం. 21 ఇక్కడ ఉంది. మళ్ళీ 21కి ముందల్లా మనకు 4 ఉండకూడదు. సో ఇక్కడ 4 లేదు కాబట్టి ఇది ఒక నెంబర్. నెక్స్ట్ ఇక్కడ 21 ఉంది. 21కి ముందర 4 ఉండకూడదు. సో ఇక్కడ మళ్ళీ 21కి ముందర 1 ఉంది కాబట్టి ఇది కూడా వస్తుంది.
నెక్స్ట్ 21. 21 ముందర 4 ఉండకూడదు. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇది రాదు. పైన సాటిస్ఫై చేయదు కండిషన్‌ని. ఇక 21కి ముందర 4 ఉంది. సాటిస్ఫై చేయదు. ఇక్కడ 21కి ముందల 1 ఉంది కాబట్టి ఇది సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ 21 ఇక్కడ 21కి ముందల 4 ఉంది. ఇది సాటిస్ఫై చేయదు. మొత్తం మనకు ఈ 4 నంబర్స్ అయితే 4 2స్ అయితే ఉన్నాయి అలాంటివి. ముందల 4 రాకుండా, 2కి ముందల 4 లేకుండా, 2కి తర్వాత 1 ఉండేటివి 4 2స్ అయితే ఉన్నాయి. చూద్దాం. 121 ఒకటి, 121 ఒకటి, ఇక్కడ 221, మళ్ళా ఇక్కడ 121, మళ్ళా ఇక్కడ 121. ఇలాగా 2 4స్ అయితే 4 2s అయితే ఉన్నాయండి ఇక్కడ. అలాంటి నంబర్స్. ఓకేనా? మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4. ఓకే. అలాంటి 2s ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఎలాంటి 2s అంటే ఫాలోడ్ బై 2కి ఫాలోడ్ బై 1 అంటే 2 తర్వాత 1 రావచ్చు. నాట్ ప్రిసీడెడ్ బై 4 అంటే 4 అనేది 2కి ముందర ఉండకూడదు. అలాంటి 2s ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ 2s ఆర్ దేర్? ఓకేనా? ఎన్ని 2s ఉన్నాయంటే 4 2s ఉన్నాయండి. 1 2 3 4. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అమ్మ. అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్. నాకు తెలిసిన సార్ ఒక ఆయన ఉన్నారు. ఆయన టెలిగ్రామ్ ఛానల్‌లో డైలీ సారు కరెంట్ అఫైర్స్, జీకేకి సంబంధించిన క్విజ్, అర్థమెటిక్, రీజనింగ్ సంబంధించిన క్విజ్ క్వెషన్స్ అనేది సార్ యొక్క టెలిగ్రామ్ ఛానల్‌లో సార్ డైలీ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో, ఒకసారి ఆ టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇప్పుడు మనం చూద్దాము. ప్రైమ్ అని టైప్ చేయండి. తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి ప్లస్ కొంచెం స్పేస్ ఇచ్చి ఆన్లైన్ కొంచెం మళ్ళా స్పేస్ ఇవ్వండి. సిపి అని ఇలాగ సెర్చ్ చేస్తే సార్ ఛానల్ వస్తుందమ్మా. సో, లోగో ఈ విధంగా ఉంటుంది. ప్రైమ్ ప్లస్ ఆన్లైన్ కోచింగ్ అని, ఆన్లైన్ కోచింగ్ పాయింట్ అని ఉంటుంది ఈ విధంగా లోగో. ఒకసారి మీరు ఫాలో అవ్వండి. సార్ డైలీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. చూడండి మీరే. డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. జీకే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఉంటాయమ్మా. సార్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు ఏం డౌట్స్ ఉన్నా మీకు ఎలా కావాలన్నా కూడా సార్కి ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వి మీకు ఏ విధంగా కావాలన్నా పీడిఎఫ్ కూడా సార్ ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి అయితే చూడండి, చెక్ చేయండి. ఛానల్ బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మన యూట్యూబ్ ఛానల్లో మనము ఈరోజు ర్యాంకింగ్ సంబంధించి 3rd వీడియో అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకా ఫర్దర్‌గా నెక్స్ట్ అప్‌కమింగ్‌లో ఇంకా కొన్ని వీడియోస్ అయితే చేస్తాను. సో, తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సార్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఇలాగ డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయమ్మా మీకు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. మీకు సారు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ప్రైమ్ ప్లస్ ఆన్లైన్ సిపి అని స్పేస్ ఇచ్చి టైప్ చేయండి. లోగో వచ్చి మీకు చూపించాను కదా, ఈ విధంగా ఉంటుందమ్మా లోగో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా చదవండి. ఎగ్జామ్స్ ఇంకా దగ్గరలో ఉన్నాయి. ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, ఇంకా దాని తర్వాత ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి నెక్స్ట్ అప్‌కమింగ్ డేస్‌లో. బ్యాంక్స్, ఎస్ఎస్సి అన్నిటికి కూడా ఈ కరెంట్ అఫైర్స్, జీకే, సో అర్థమెటిక్, రీజనింగ్ కూడా మనకు అన్నీ కూడా సార్ ఛానల్‌లో ఉంటాయి. సో, ఒకసారి అయితే మీరు సార్ ఛానల్ అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.